గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈసారి కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అండ్ ఆఫర్ ఉంది కదా అని నేను అప్పటి నుంచి ఉన్న ఆఫర్ ఉంది కదా నాకు అని ఇది చేద్దాం, ఒక యూనిక్ ఫిల్మ్ అవుద్ది, ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, ఒక బ్రేవ్ హార్ట్ లాంటి సినిమా అవును ఆ సినిమా చేస్తుంటే ఇప్పటికీ ఈజ్ ఇట్ స్టిల్ ఆన్ ద కార్డ్స్? అందులో ఒక పార్టే ఒక దాన్ని మేజర్ పార్ట్ చేసి చేస్తున్నాను ఇప్పుడు చేయబోయేది అదే. తెలుగు హిందీ 2 లాంగ్వేజ్లు చేస్తున్నాం. చాలా చాలా పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది, అంటే అలా చేయాలి దాన్ని. కొత్త బ్యానరు, కొత్త బ్యానర్ తోటి చేస్తున్నాం. వాళ్ళకంటే ప్యాషనేట్ పీపుల్. మా ఫస్ట్ సినిమా మా బ్యానర్ వాల్యూ రావాలి, బడ్జెట్ పర్వాలేదు ఇంతైనా అని అన్నీ నేను చాలామంది వెనక్కి పంపిస్తుంటాను. వస్తారు, సార్ 3 crores ఉన్నాయి సినిమా, ఓకే 3 crores మీ ఫైనాన్షియల్ సోర్స్ ఎలాగ అంటాం, మన దగ్గర ఒక పర్లేదని 4 crores దాకా ఉన్నాయి, 3 crores పెట్టవచ్చు అండి. వద్దండి, తప్పు. 4 crores-లో 3 crores సినిమా పెడితే రిస్క్ ఉంటుంది, తీయొద్దు. మీరు ఓ పని చేయండి, ఓ 10 కోట్లు సంపాదించరండి, అప్పుడు 2 కోట్లు పెట్టి సినిమా తీయండి అని పంపిస్తాను. నేను పంపించిన వాళ్ళకి 20 మంది ఉంటారు వెనక్కి. అవునా? ఎందుకంటే మనం వాళ్ళ మిజరబుల్గా అవుతుంది, పాపం వాళ్ళు సంపాదించుకుందా పోద్దంటే అది కరెక్ట్ కాదు కదా. నేను వెనక్కి పంపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ముందే చెప్పాలి. తర్వాత సినిమా ఎలా ఉంటుంది, రిస్క్ ఉంటుంది, 100% రాకపోవచ్చు, 100%ఏ కాదు, ఆ తర్వాత పబ్లిసిటీకి అటు కూడా ఎడిషనల్ కావాల్సి వస్తుంది. సో 120% పోవచ్చు. 120% పోయినా కూడా మీ లైఫ్స్ మిజరబుల్ అవ్వు, తలకిందులు అవ్వు అంటేనే సినిమా తీయండి. బట్ ఇదేదో చేసి ఇంత వచ్చేస్తే అంత వస్తుంది అంత మాత్రం రావద్దు. మొత్తం ఏదన్నా తేడా జరిగితే మొత్తం మీ మిజరబుల్ అవుతారని చెప్తాం. తెలుసు, బాగా చెప్పారని వెళ్తారు. తర్వాత ఒక ఇన్విటేషన్ పట్టుకొస్తారు 2 నెలలకు 3 నెలల తర్వాత, సినిమా తీస్తున్నాం సార్, మేము మాతో చేయటం, ఇంకొక బ్యానర్లో మీతో చేయటం మాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదని అర్థమైంది సార్ మీకు. అవును, అయ్యో నా తెలుసు అని చెప్పాను. తర్వాత మళ్ళీ అది వెళ్ళాక మొత్తం లాస్ అయిపోయి వస్తారు, మీరు చెప్తే వినలేదండి, చేతులు కాలిపోయాయి, ఖాళీ అయిపోయాయి. ఇలాంటి కేసులు 4-5 తగిలింది నాకు. అలాగే నేను డిస్కరేజ్ చేస్తున్నాను అంటారు, మనమేమో ఫ్యాక్ట్స్ చెప్తాం, అది కొంతమందికి నచ్చదు. ఓహో, మాతో చేయటం వాళ్ళకి ఇష్టం లేదో అనుకుంటారు. అలా నేను వచ్చిందల్లా చేసుంటే ఒక 25 ఫిల్మ్స్ అయిపోను ఏదో ఒకటి చేస్తే. నాకు అలా మనసు రాదు, ఇదమ్మా మన మనసుకు నచ్చితే కానీ చేయలేం. ఆ ప్రొడ్యూసర్ నచ్చలేదు, పెళ్లి చూపులాగానే ఇది. ఆ ప్రొడ్యూసర్ నచ్చాలి, ప్రొడ్యూసర్ పొటెన్షియాలిటీ ఉండాలి, అంతే. అమ్మాయి బాగుంది అయినప్పుడు కూడా మిగతా ఆస్పెక్ట్స్ చూడాలి, అలా వదులుకోవాలి. ఓకే, ఇతను పెట్టాడు, రేపు పొద్దున్న బిజినెస్ అవ్వలేదు, అతని పరిస్థితి ఏంటి, ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో, తట్టుకోగలలేదా, లేదు తట్టుకోలేడు, వద్దు చేయకు. మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, అందుకే నేను చేశాను కదా, నేనే చేశాను కదా, నేను ఎవరిని బ్లేమ్ చేయను. అదే కొంతమంది అనవసరంగా బ్లేమ్ చేస్తారు ఇండస్ట్రీని, మా థియేటర్లు ఇవ్వలేదు, మాకు ఎవరు కోఆపరేట్ చేయలేదు, అన్నీ ఒట్టిదే. మనం సెల్ఫ్ మేడ్ చాలా ఉన్నారు, సెల్ఫ్ మేడ్ పర్సన్స్, మనం ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ అవకాశాలని క్రియేట్ చేసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ఇండస్ట్రీని తిట్టడం తప్పండి. ఇండస్ట్రీలో మనకు అద్భుతమైన ఇండస్ట్రీ ఇది. నీ క్రియేటివ్ ఉండి, మంచి ప్లానింగ్ ఉండి, మంచి ఎస్థెటిక్ సెన్స్ ఉండి, ఆర్టిస్టిక్ వాల్యూస్ తెలిసి, ఇప్పుడున్న ఆడియన్స్ యొక్క పల్స్ తెలిసి, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలని తెలిస్తే డెఫినెట్గా మనకు చాలా ఉదాహరణలు వస్తాయి. ప్రతి సంవత్సరం ఓ చిన్న సినిమా పెద్ద హిట్ అవుతుంటుంది. నాని కోర్టు తీశాడు. నాని అందుకతం టక్ జగదీష్ సినిమా చేసినప్పుడు థియేటర్లకు ఇవ్వకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలని నాని సినిమాలు మేము బ్యాన్ చేస్తాం, అది చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు చేశారు. అప్పుడున్న కండిషను చేశాడు. నానిని అసలు బ్యాన్ చేసేస్తామని లెవెల్లో మాట్లాడారు. కోర్టు సినిమా రిలీజ్ అయినప్పుడు తను ప్రొడ్యూస్ చేసినప్పుడు నాని అండి ఓ సినిమా, అలా ప్రతి హీరో సినిమా తీయాలి, మాకు 4వ వారం కదా 5వ వారం కూడా షేర్ వచ్చిందండి సినిమాని మొదలెట్టారు. సో ఇక్కడ అల్టిమేట్గా సక్సెస్ అనేది సక్సెస్ స్పీక్స్ అంటారు. అదే తిట్టిన వాళ్ళే పొగిడారు నానిని, అది నాని అచీవ్మెంట్ అది, అంతే కదండి. రాజమౌళిని కూడా అలాగే ఛత్రపతి చేయకుండా 2-3 నెలలు సస్పెండ్ చేశారు. అప్పట్లో ఒక ఇష్యూ ఉండి, అలా సస్పెన్షన్లో ప్రముఖ పాత్ర వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాజమౌళి పక్కన ఉన్నారు. అలా సక్సెస్ ఆయన సక్సెస్ అయి చూపించాడు, వాళ్ళ దగ్గర తెప్పించాడు, అదే అచీవ్మెంట్ అంటాను నేను.
ఎగ్జాక్ట్లీ అలా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్లు ఎవరైనా మాకు డబ్బు పెడతాము మేము సినిమా తీయండి అనుకున్నప్పుడు వాళ్ళకి వద్దు లాసులు వస్తాయి లేకుంటే సినిమా గురించి మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ చేసిన తప్పు వల్ల మీరే మొత్తం ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, మీకు ఉన్నటువంటి ఆస్తులు కూడా దానికోసం పెట్టుకోవాల్సి వచ్చింది. డెఫినెట్ నేను సంపాదించి పోగొట్టుకున్నా, మా మిస్సెస్ కూడా కొంత పోగొట్టాను. అది తప్పదు, అంటే మనం ప్రిపేర్ అయ్యి, అంటే మనకు మిజరబుల్ అవ్వలేదు కాబట్టి, రోడ్డు మీదకి రాలేదు కాబట్టి పర్వాలేదు. బట్ పిల్లలకు ఉండేది కదా అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి. అప్పుడు నేను అమ్మినవి ఒక 2 కోట్లు ఆస్తనుకోండి, ఇప్పుడు 7 కోట్లు అయింది అయ్యి. అది అరే పిల్లలు చూసినప్పుడు అరే వీళ్ళకి ఉండును కదా అనిపిస్తుంది, ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఆ సినిమా చేయాలి, చాలామంది దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, అదే కదా. అంటే యాక్చువల్గా అది సంధిగా ఉంటుంది చూసారు, అలా జరిగింది దానికి. కరెక్ట్గా మనం కంప్లీట్ అయ్యేటప్పటికి శాటిలైట్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే సన్ నెట్వర్క్లో 300 crores ఎంతో స్కామ్ జరిగి ఆఫ్ చేశారు. వాళ్ళు ఒక్కళ్ళే ఏ సినిమా అయినా సరే ఆ సినిమాకి తగ్గట్టుగా వాళ్ళు ఆ శాటిలైట్ రైట్స్ తీసుకునేవాళ్ళు. ఓ 10 లక్షలు పెట్టి తీసిన సినిమా కూడా ఆ రోజుల్లో ఒక 5 లక్షలు 6 లక్షలు దానికి ఒక వాల్యూ కట్టి కొనేవాళ్ళు. కొంచెం మినిమం గ్యారంటీ అయినా మా సినిమాకి ఆ లెక్క ప్రకారం ఒక 1.5 crore రావాలి మా సినిమాకి, దానికి అది కరెక్ట్గా మిస్ అయింది. సో మనకున్న పొటెన్షియాలిటీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మాది, సో అది కొంత ఇబ్బంది అయింది. సో అమ్మాల్సి వచ్చింది. మేము కొనుక్కున్నాయి, ఒక ఇల్లు అమ్మాము, 2 ఎకరాల పొలం అమ్మాము, అలా అమ్మి తీరు చేయాల్సి వచ్చింది. అలా సో అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఒక 5 years ఇబ్బంది పెట్టింది అది. 5 years రికవర్ అవడానికి, అంటే అది మళ్ళీ మామూలు పొజిషన్ రావటానికి. అది ఆ టైంలోనే పిల్లలు ఎదుగుతున్న టైం అనమాట. వాళ్ళకి మా మిస్సెస్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది, ఇగో అనవసరమైన ఖర్చులు అయ్యి అడగండి నాన్ని, మనం లాస్ అయ్యాం అంటే పాప ఏదో అడగాలన్నా కూడా ఎస్టేట్ చేసేవారు. అవన్నీ కొంచెం మన బాధగా అనిపిస్తాయి. తెలుగులో మీరు సినిమాలు తీస్తున్నప్పుడే కన్నడ సినిమా తీశారు, అందులో ఇక్కడ గుడుంబా శంకర్ ఒక సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కడ కూడా పునీత్ రాజ్ కుమార్ పవర్ స్టార్, ఇక్కడ పవర్ స్టార్ అక్కడ పవర్ స్టార్. ఎగ్జాక్ట్లీ ఇద్దరు పవర్ స్టార్లని బ్యాక్ టు బ్యాక్ తీయడం అనేది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్, అసలు ఎలా అనిపించింది? గుడుంబా శంకర్ స్టార్టింగ్ అప్పటి నుంచే పునీత్ చాలా పెద్ద లోటు నాకు అతను ఎంఎస్ అవటం. ఎవరు అందరికీ షాకే మాకు, అంత లవ్లీ కిడ్. ఇంక బ్రదర్ అంటే అంతే, డైరెక్టర్లు ఆర్టిస్ట్, డైరెక్టర్లు ఏం చెప్తే చేస్తాడు, అంత లవ్ చేస్తారు ఫ్యామిలీ డైరెక్టర్లు నాడు. సో నిజంగా షాకింగ్ అప్పుడు. నిజంగా శ్రీహరి, పునీత్ రాజ్ కుమార్ నేను చేసిన హీరోల్లో కోల్పోవడం అనేది ఇప్పటికీ చాలా తీరని లోటు అది నాకు. సో ఈ గుడుంబా శంకర్ చేసేటప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, ఒక కెమెరా అసిస్టెంట్ ఒక అతను, సార్ పునీత్ గారు మీరు సినిమా చేయమని అడుగుతున్నారు సార్ కన్నడలో అని. అప్పటికే స్టార్ అయిపోయాడు, 3rd film జరుగుతుంది అప్పుడు. నన్ను ఎంత అడుగుతాడు, లేదు సార్ మీరు గంగావతి అని తెలుసు, మీది కన్నడ వచ్చని తెలుసు అని అడిగితే సరే మాట్లాడతా. ఇంకా అతను చాలా వినయంగా, సార్ మీరు చేయాలి సార్ కన్నడలో, నాతో సినిమా చేయాలని. ఇంతలా అడుగుతున్నాడు ఏంటి, సరే ఎక్కడ ఉన్నావంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, ఆంధ్ర వాళ్ళ కన్నడ వెర్షన్ జరుగుతుంది అప్పుడు కేఎస్ రామారావు గారే దానికి ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్ ఆయన ఫస్ట్ సినిమాకి. సో ఆఫీస్కి వస్తాను సార్ అంటే, నువ్వు వద్దులే ఆఫీస్కి, గెస్ట్ హౌస్ మా ప్రొడ్యూసరే ఆ గెస్ట్ హౌస్ నేనే వస్తాను కదా, నేను వెళ్ళాను. వెళ్తే చాలా మామూలు కదా, రాగానే కాళ్ళదండం పెట్టుకోవటం ఇవన్నీ. అతను అయ్యో ఇలా ఉన్నాడు, ఇంత అఫెక్షనేట్గా ఉన్నాడు, ఇంత వినయంగా ఉన్నాడని. డెఫినెట్గా చేద్దాం, నువ్వు కోరుకుంటున్నావు కదా, కాకపోతే నేనే చేస్తాను ఓన్ ప్రొడక్షన్ అని అడిగా. మీరే చేయండి సార్, మీకే ఓన్ ప్రొడక్షన్ కూడా మీకే ఇస్తున్నాం అన్నాడు. అలా మా ఫ్రెండ్ చందు అని ఎస్ఆర్ అకాడమీ వరంగల్, అతను నేను కలిసి ఆ సినిమా ప్రొడ్యూస్ చేసాం.